అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 37 అజ్ఞాతంలో హాసిని. ఇక స్టోరీలోకి వెళ్తే కిడ్నాపర్స్ నుండి తప్పించుకొని బయట కూర్చున్న హాసిని దగ్గరకు వస్తాడు విరాట్. అతని తల కూడా పగలగొట్టి అడవిలో నుంచి బయటపడిన హాసినికి ఎదురవుతాడు మహేంద్రవర్మ. ఇలాంటి రిమోట్ ఏరియాలో ఒకరు ఎందుకు వచ్చారు, అన్నయ్యకి తెలుసా అని అడుగుతున్న మహేంద్రవర్మకి ఏమని బదులివ్వాలో తెలియక కంగారుగా చూసింది హాసిని. అన్నయ్యకి కాల్ చేస్తాను అంటూ మొబైల్ బయటకు తీసిన మహేంద్రవర్మను ఆపుతూ, అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని ఎదురు ప్రశ్న వేసింది హాసిని. నేను వేరే దగ్గరికి వెళ్తున్నాను, మిమ్మల్ని చూసి ఆగాను. ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు, ముందు కారెక్కండి, వెళ్తూ మాట్లాడుకుందాం అన్నాడు మహేంద్రవర్మ. అతను అలా అనడం ఆలస్యం. కారులో కూర్చొని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంది హాసిని. తను మాట్లాడుతూ ఉండంగా రంగా కాల్ కట్ చేయడంతో స్థిమితంగా ఉండలేకపోయాడు బలరాం. ఆ తర్వాత ఎన్నిసార్లు హాసినికి ట్రై చేసినా కనెక్ట్ అవ్వలేదు. కాలేజీకి కాల్ చేస్తే తను వెళ్ళి చాలాసేపు అయిందని చెప్పారు. అసలు కాల్ మాట్లాడిన వ్యక్తి ఎవరు, హాసిని ఎక్కడుంది, ఏమైంది, ఇలా రకరకాల ఆలోచనలతో ఇరిటేట్ అవుతూ హాల్లోనే కాలు కాలిన పిల్లిలా తిరుగుతూ ఉన్నాడు బలరాం. అప్పుడే అక్కడికి వచ్చిన హారతి ఇంకా మహేశ్వరి ఈయనకేమైంది, ఎందుకు అలా తిరుగుతూ ఉన్నారు అనుకుంటూ వింతగా చూస్తూ కూర్చున్నారు. ఎంతసేపటికి అక్కడ మరో మనిషి ఉన్నారని గుర్తించకుండా తన గోలలో తానున్న బలరాంని చూసి విసుగు చెంది, ఎందుకింత టెన్షన్ పడుతున్నారు, హాసిని ఏమీ చిన్నపిల్ల కాదు కదా, గేమ్లో పడి టైం చూసుకొని ఉండదు, అంత మాత్రం దానికి ఇలా కాలు కళ్ళ పిల్లిలాగా తిరగడం అవసరమా అంది మహేశ్వరి. నీకేం తెలియదు, కాసేపు సైలెంట్గా ఉండు, అసలు ఎక్కడుందో తెలియట్లేదు, నాకు తెలిసి తనకు కీర్తి తప్ప పెద్ద ఫ్రెండ్స్ ఎవరూ లేరు, ఉన్నట్టుండి హాసిని ఫ్రెండ్ అంటూ ఒకడు ఫోన్ చేస్తే అనుమానం రాదా, అసలు హాసిని ఏదైనా ప్రాబ్లంలో ఉందేమో, చాలా కంగారుగా ఉంది అంటూ తన భయం బయటకు చెప్పాడు బలరాం. అలాంటిది ఏమీ జరగదు, గేమ్లో బిజీగా ఉండి కాల్ ఆన్సర్ చేసే టైం లేదేమో, మీరు వరి అవ్వకండి అంటున్న మహేశ్వరి వైపు తీక్షణంగా చూస్తూ, అదే ప్లేస్లో నీ రక్తం పంచుకు పుట్టిన కూతురు ఉంటే ఇలాగే మాట్లాడతావా అని ప్రశ్నించాడు బలరాం. ఆ మాటతో మహేశ్వరి ముఖం పాలిపోయింది. అతని దృష్టిలో తనంత జాలేని వ్యక్తినా అని అనుకుంటూ ఆలోచనలో పడిపోయింది. అయితే ఆమెను గమనించే పరిస్థితిలో లేడు బలరాం. అతని దృష్టి అంతా హాసినికి ఏమైనా ప్రమాదం జరిగిందేమో అన్న దానిమీదే ఉంది. కానీ ఏం చేయాలో ఎక్కడ వెతకాలి అని అర్థం కాక నిస్సాయంగా సోఫాలో కూర్చున్నాడు. కళ్ళ ముందే తన తల్లిని అలా క్వశ్చన్ చేయడం సహించలేని హారతికి ఆ క్షణం బలరాం మీద కోపం మరింత పెరిగింది. అతనికి తన కూతురు హాసిని గురించి తప్ప మరెవ్వరూ అక్కర్లేదు. కోపంతో పళ్ళు నూరింది. ఆ హాసిని నాన్న దృష్టిలో బ్యాట్ చేయకపోతే లోకువైపోతాను, ఏదో ఒకటి చేయాలి అనుకుంటూ బలరాం దగ్గరకు వెళ్ళింది హారతి. ఇప్పుడు నాకు మాట్లాడే మూడ్ లేదు హారతి, కాసేపు సైలెంట్గా ఉండు అంటూ మొహం చిట్లించిన బలరాంని కోపంగా చూస్తూ, హాసిని గురించి మీకే కాదు మాకు కూడా కంగారుగా ఉంది, అయినా ఇప్పుడు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని సైలెంట్ అయింది హారతి. విషయమేంటో సూటిగా చెప్పు అని అసహనంగా అడిగిన బలరాంతో, గత కొంతకాలంగా హాసిని హాస్టల్లో లేదు, విరాట్ ప్యాలెస్లో ఉంటుంది అని చెప్పి అతని ఎక్స్ప్రెషన్ కోసం ఆతృతగా ఎదురు చూస్తూ ఉంది హారతి. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పావు, అలా చెప్పడంలో నీ ఉద్దేశం ఏంటి అని సూటిగా ప్రశ్నించిన బలరాంని అయోమయంగా చూడడం హారతి వంతైంది. బలరాం అలా అడిగేసరికి హారతికి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. అదే సమయంలో హాసిని గురించి నాకు బాగా తెలుసు, తాను ఆలోచించకుండా ఎలాంటి పని చేయదు అని నమ్మకంగా చెప్తున్న బలరాం మాటల్లోకి సహనం నశించిపోయి, నా కంటితో నేను స్వయంగా చూశాను, మీకు నా మాటల మీద నమ్మకం లేకపోతే ఎంక్వైరీ చేసుకోండి అని కోపంగా జవాబిచ్చింది హారతి. ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు, నువ్వు ఈ విషయంలో ఇన్వాల్వ్ అయితే నేను చూస్తూ ఊరుకోను అని హారతికి వార్నింగ్ ఇచ్చాడు. కానీ అతని మనసంతా అల్లకల్లోలంగా ఉంది. హాసిని విరాట్ కలిసి ఒకే దగ్గర ఉంటున్నారన్న ఆలోచనే అతన్ని కుదురుగా ఉండనివ్వడం లేదు. ఏదో ఒకటి చేసి హాసిని భవిష్యత్తు నాశనం కాకుండా చూడాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు బలరాం. ఇది ఇలా ఉండగా హాసిని ఎక్కిన తర్వాత తను కూడా డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ తీశాడు మహేంద్రవర్మ. ఇప్పుడు చెప్పండి వదినా, అసలు ఏం జరిగింది అని అడిగిన మహేంద్రవర్మతో, ఫ్రెండ్స్తో వచ్చాను, అనుకోకుండా ఇలా జరిగింది అని జవాబిచ్చింది హాసిని. సరే, మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలి అని అడిగాడు మహేంద్రవర్మ. అతని మాటలకి
ఇప్పుడు ఏం చేయాలి? ప్యాలెస్కి తిరిగి వెళ్ళే ఉద్దేశం అస్సలు లేదు. నాన్న ఇంటికి వెళ్ళాలని కూడా లేదు. హాస్టల్లో ఉండడానికి చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. ఎక్కడికి వెళ్ళాలి అని తీవ్రమైన ఆలోచనలో మునిగి ఉన్న హాస్నిని కదిలిస్తూ, ఏమైంది వదినా, ఎందుకంత సీరియస్గా ఆలోచిస్తున్నారు అని అడిగాడు మహేంద్రవర్మ. అలాంటిదేం లేదు అని పొడిపొడిగా నవ్వింది హాస్ని. సరే, ఇప్పుడు మిమ్మల్ని ప్యాలెస్లో డ్రాప్ చేయనా అని అడిగాడు మహేంద్రవర్మ. అక్కడికి వద్దు అని కంగారుగా అంది హాస్ని. ఎందుకంత కంగారు పడుతున్నారు? మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా అని అనుమానంగా అడిగాడు మహేంద్రవర్మ. అవును, ఒక చిన్న విషయంలో గొడవ జరిగింది. కోపంతో బయటకు వచ్చేశాను. ఇప్పుడు మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళాలని నాకు అస్సలు లేదు. అలాగని మా ఇంటికి వెళ్తే అందరికీ గొడవ గురించి తెలుస్తుంది. అందుకే ఏం అర్థం కాక సైలెంట్గా ఉన్నాను అని తెలివిగా బదులిచ్చింది హాసిని. ఆమె మాటలను నిజమని నమ్మిన మహేంద్రవర్మ, అయితే మా ఇంటికి రండి అని ఇన్వైట్ చేశాడు. అమ్మో, నేను అక్కడికి అస్సలు రాను అని తల అడ్డంగా ఊపింది హాసిని. ఇప్పుడున్న ఇంటికి కాదు వదినా, నాకు ఒక సొంత అపార్ట్మెంట్ ఉంది. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు మీరు అక్కడ హ్యాపీగా ఉండొచ్చు. మీకు అభ్యంతరం లేకపోతే అక్కడికి తీసుకెళ్తాను అని చెప్పాడు మహేంద్రవర్మ. దాని గురించి ఎవరికి తెలియదా అని అడిగిన హాసినితో, లేదు, కొన్ని రోజుల క్రితమే నా కష్టాజీతంతో కొన్నాను అని బదిలిచ్చాడు మహేంద్ర. విరాట్ తన గురించి సిటీ అంతా వెతికిస్తాడు, కానీ తమ్ముడి ఇంట్లో ఉంటానని ఎక్స్పెక్ట్ చేయడు. కాబట్టి అదొక్కటే సేఫెస్ట్ ప్లేస్ అని భావించి హాస్నికి తనకి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పింది. ఇదిలా ఉండగా హాస్ని కోసం సిటీ అంతా సెర్చ్ చేస్తూ కాలేజ్, హాస్టల్, ఫ్రెండ్స్ ఇలా అన్ని చోట్ల వెతికారు. కానీ హాస్ని జాడ తెలియలేదు. దాంతో విరాట్లో అంతకంతకు అసహనం పెరిగిపోతూ ఉంటే కోపంగా స్టడీ రూమ్లో కూర్చొని చేతిలో ఉన్న రింగ్ వైపు తీక్షణంగా చూస్తూ, ప్రతిసారి ఇలాంటి పిచ్చి పనులు చేసి నా సహనాన్ని ఎందుకు పరీక్ష పెడుతున్నావు? నీకు అసలు బ్రెయిన్ ఉందా? లేకపోతే ఉన్నా యూజ్ చేయవా? ఎన్నిసార్లు చెప్పాను ఈ రింగ్ ఎప్పటికీ నీ వేలికి ఉండాలని? ఎన్నిసార్లు హెచ్చరించాను? నీకు నేనన్నా నా మాటలన్నా లెక్కలేదు కదా? ఒక్కసారి కనిపించు, నీకు ఎలాంటి పనిష్మెంట్ ఇస్తానో తెలుస్తుంది అని ఒకవైపు బాధగా అనుకుంటూ మరొక వైపు కోపంగా ఊగిపోతున్నాడు విరాట్. ఆ రోజు మార్నింగ్ నుండి ఒక్కడే ఒంటరిగా బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా స్టడీ రూమ్లో కూర్చున్న విరాట్ను లంచ్కి ఎలా పిలవాలో తెలియక టెన్షన్గా డోర్ దగ్గర నిలబడ్డారు సరిత ఇంకా సూరజ్. అదే సమయంలో అక్కడికి వచ్చిన దాస్ నేరుగా లోపలికి వెళ్ళి, సార్, మీరు చెప్పిన ఐటమ్స్ తీసుకొచ్చాను అంటూ ఒక చిన్న టూల్ కిట్ విరాట్ చేతిలో పెట్టాడు. అదొక చిన్న టూల్ కిట్. అందులో ఉండే టూల్ను యూజ్ చేసి పేపర్ కంటే పల్చగా, బియ్యపు గింజ కంటే చిన్నగా ఉన్న ఒక ట్రాకింగ్ డివైస్ను తన చేతిలో ఉన్న డైమండ్ రింగ్ వెనుక భాగంలో ఫిక్స్ చేస్తూ, మేడం ఎక్కడున్నారు, ఏమైనా తెలిసిందా అని ప్రశ్నించాడు విరాట్. ఇంకా తెలియలేదు సార్, వీరంత తొందరలో ఫైండ్ అవుట్ చేస్తాము అని చెప్తూ విరాట్ చేస్తున్న పనులను వింతగా చూశాడు దాస్. కాసేపటికి నార్మల్ అయిన విరాట్ ఒక నిర్ణయానికి వస్తూ, ఇక హాస్ని మేడం గురించి సెర్చ్ చేయడం ఆపేయండి అని దాస్తో అన్నాడు. ఎందుకు సార్ అని అయోమయంగా చూస్తున్న దాస్తో, బలరాం కంపెనీ రాత్రికి రాత్రే క్లోజ్ అయ్యే పరిస్థితికి వచ్చిందని, అతడు కూడా అజ్ఞాతంలో ఉన్నాడని మీడియాలో న్యూస్ రావాలి అని ఈవిల్ స్మైల్ ఇచ్చాడు విరాట్. సరిగ్గా అప్పుడే డోర్ నాక్ చేసి లోపలికి వచ్చిన సూరజ్, సార్, హాస్ని మేడం ఫాదర్ మిమ్మల్ని కలవడానికి వచ్చారు అని చెప్పాడు. నిన్నటి నుండి హాస్నికి ఎన్నిసార్లు కాల్ చేసినా కనెక్ట్ కాకపోవడంతో రాత్రంతా నిద్రకు దూరమైన బలరాం పొద్దున్నే విరాట్ ప్యాలెస్కు విషయం తెలుసుకుందామని వచ్చాడు. బయట నుండే ఆ ప్యాలెస్ని చూసి నోరెళ్లబెట్టిన బలరాంను లోపలున్న ఇంపీరియర్స్ మరింత అట్రాక్ట్ చేశాయి. హాస్ని గురించిన కంగారులో అదేమీ గమనించలేక సైలెంట్గా కూర్చున్నాడు. కాసేపటికి అక్కడికి వచ్చిన విరాట్ని చూసి నిల్చొని అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, హాసిని ఇక్కడుందా అని విషయానికి వచ్చేశాడు. కూర్చోండి, నేను కూడా తన కోసమే వెతుకుతున్నాను అంటూ జరిగిన విషయం మొత్తం వివరంగా చెప్పాడు విరాట్. ప్లీజ్, నాకు నా కూతురి గురించి భయంగా ఉంది, తను సేఫ్గానే ఉందా అని అడిగినప్పుడు బలరాం గొంతులో వణకడం గమనించిన విరాట్ షాక్ అయిపోయాడు. అతనికి తెలిసినంత వరకు తండ్రి కూతుర్ల మధ్య రిలేషన్ సరిగ్గా లేదు. అలాంటిది వయసులో తనకన్నా పెద్దవాడైన బలరాం కూతురు కోసం తన ముందు చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తూ ఉంటే ఆశ్చర్యంగా చూస్తూ, అలాంటిదేం లేదు, మీరు వరి అవ్వకండి, మా మధ్య చిన్న మిస్అండర్స్టాండింగ్ అంతే,
తను ఎక్కడున్నా నేను వెతికిస్తాను అని నమ్మకంగా చెప్పాడు విరాట్. విరాట్ నోటి నుండి అలాంటి మాటలు ఊహించని బలరాం షాక్ అవుతూ తను ఎలా ఉందో ఏంటో అని కంగారుగా ఉంది. వీలైనంత తొందరగా సెర్చ్ చేయించండి అని బేలగా అన్నాడు బలరాం. అతి తొందరలో హాస్ని మన ముందుకు వస్తుంది, కానీ ముందు నాకు మీరొక హెల్ప్ చేయాలి అని అడిగాడు విరాట్. నా కూతురు కోసం ఏం చేయడానికైనా సిద్ధమే, చెప్పండి అని బదులిచ్చాడు బలరాం. విరాట్ తన ప్లాన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడంతో ఈ పని వల్ల హాస్ని బయటకు వస్తుందంటే నాకు ఎలాంటి ఆబ్జెక్షన్ లేదు. ఒక విషయం అడుగుతాను, నిజం చెప్తారా అని నెమ్మదిగా అడిగాడు బలరాం. నిస్సందేహంగా అడగండి మిస్టర్ బలరాం అన్నాడు విరాట్. హాస్ని మీతో కలిసి ఇక్కడే ఉంటుందా అని అడిగాడు బలరాం. అవును అని తలాడించిన విరాట్ వైపు నిస్సహాయంగా చూస్తూ, దయచేసి హాస్నిని వదిలేయండి విరాట్ గారు, తను ఇంకా చిన్నపిల్ల, తన భవిష్యత్తు నాశనం అయిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోలేను. మీకున్న పవర్ అండ్ స్టేటస్కు మీకు తగ్గ అమ్మాయిలు చాలామంది ఉంటారు. తెలిసి తెలియక ఏదైనా జరిగి హాస్ని బాధపడితే నేను చూడలేను. చచ్చిపోయిన నా భార్యకు ముఖం చూపించలేను అని బాధగా చేతులు జోడించాడు బలరాం. హాస్నిని వదలడం ఎప్పటికీ జరగదు అని స్పష్టంగా చెప్పాడు విరాట్. అదే ఎందుకు, ఇక్కడే బలవంతంగా ఉంచాలని ఎందుకు అనుకుంటున్నారు అని ఆవేశంగా అన్నాడు బలరాం. ఎందుకంటే తను నా భార్య కాబట్టి అని అసలు విషయం బయటపెట్టాడు విరాట్. ఏం మాట్లాడుతున్నారు మీరు, ఇదెప్పుడు జరిగింది అని పీలా గొంతుతో అడిగిన బలరాంను చూసి, నా రూమ్లో డెస్క్లో ఒక రింగ్ ఉంటుంది, అది తీసుకోనరా అని సూరజ్కు ఆర్డర్ వేశాడు విరాట్. సూరజ్ తీసుకొచ్చిన దాన్ని బలరాం చేతిలో పెడుతూ, ఇది చాలనుకుంటా మీరు నమ్మడానికి. హాస్నికి నాకు ఎప్పుడో పెళ్ళైపోయింది, తనిప్పుడు నా భార్య. తనను వదలమని చెప్పడం తప్ప మీరు ఏం చెప్పినా చేస్తాను. జరిగిన దానికి నన్ను క్షమించమని అడగడం తప్ప ఇంకేం చేయలేను అని బాధగా చెప్పాడు విరాట్. మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటాననుకుంటున్నారా అని ఎర్రబడ్డ కళ్ళతో అడిగాడు బలరాం. నాకు నమ్మకం లేదు, బట్ హాస్ని నాకు కావాలి అని స్థిరంగా చెప్పాడు విరాట్. తను అవునన్నా కాదన్నా హాస్ని ఇప్పుడు విరాట్ భార్య. చేసేదేం లేదనుకుంటూ చేతిలో ఉన్న రింగ్ మీద డేట్ చూసి వాళ్ళ పెళ్ళై ఇప్పటికే 2 నెలలా పూర్తయింది. కానీ ఈ విషయం తనలా తెలుసుకోలేకపోయాడు. అసలు హాస్ని జీవితంలో ఏం జరుగుతోంది? నిజంగానే తను హాస్ని విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నాడా? కేవలం తన ప్రవర్తన వల్లే హాస్ని తనకు దూరంగా వెళ్ళిపోతూ ఉందా? అనుకోగానే బలరాం మనసు భారంగా మారిపోయింది. కానీ తను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఇద్దరి బంధాన్ని ఒప్పుకోడు. విరాట్ ఎంతటి ప్రమాదకరమైన వ్యక్తి అన్నది తనకు బాగా తెలుసు. నిత్యం పులి మీద స్వారీ చేసే విరాట్తో తన కూతురి జీవితం ప్రశాంతంగా ఉండదని బలరాం గట్టి నమ్మకం. అందుకే చేతిలో ఉన్న రింగ్ని విసిరికొట్టి నిశ్శబ్దంగా అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు బలరాం. ఇదిలా ఉండగా ఎవరికీ తెలియకుండా మహేంద్రవర్మ అపార్ట్మెంట్లో హ్యాపీగా నచ్చిది తింటూ కావలసినట్లు ఉంటూ బయట ఏం జరుగుతుందో మర్చిపోయింది. తనను బయటకు రప్పించడానికి విరాట్ ఎలాంటి వ్యూహాలు చేస్తాడో ఊహించలేకపోయింది. ఇక విరాట్కు తనతో ఎలాంటి అవసరం లేదు. అందుకే నిత్యాను సేవ్ చేసి నన్ను గాలికి వదిలేశాడు అని పనికిరాలని ఆలోచనలు చేస్తూ అసలు విషయం మర్చిపోయింది. బలరాంకి కూడా కనిపించట్లేదన్న డౌట్ రాకపోవడంతో ఆమె మనసు బాధగా మారిపోయింది. ఎలా తెలుస్తుంది? చిన్నప్పటి నుండి కోపం వచ్చినప్పుడల్లా కొన్ని రోజులు తండ్రికి కనిపించకుండా ఉండటం తనకు అలవాటే కదా, ఇప్పుడు కూడా అదే అనుకుంటూ ఉంటున్నారు అని తనకు తానే సమాధానపరుచుకుంటూ కాలం గడుపుతూ ఉంది హాస్ని. ఒంటరిగా కూర్చొని పనికిరాని ఆలోచనలు చేస్తూ నోట్లో గడ్డి నములుతూ టీవీ ఆన్ చేసిన హాస్నికి ఒక న్యూస్ చూడడంతోనే బుర్రలో భూకంపం వచ్చింది. ఇదంతా ఎప్పుడు జరిగింది అని ఆలోచిస్తూ షాక్ అయింది హాస్ని. హాస్ని షాక్కు గురిచేసిన ఆ న్యూస్ ఏంటి? హాస్నిని బయటకు రప్పించడానికి విరాట్ ఏం ప్లాన్ చేశాడు? నిజం తెలుసుకున్న బలరాం పరిస్థితి ఏంటి? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.